ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి లాభాలు ఆర్జించే కుట్రకు హిండెన్బర్గ్ తెరతీసిందని అదానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సంస్థతో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్కు ఆర్థిక సంబంధాలున్నట్లు నిరాధార ఆరోపణలు చేసిందంటూ హిండెన్బర్గ్ సంస్థపై మండిపడింది. సెబీ చీఫ్ మాధవి బచ్పై హిండెన్బర్గ్ చేసిన నిరాధారమైనవని కొట్టిపారేసింది. హిండెన్బర్గ్ నివేదిక మొత్తం కుట్రపూరితమని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా హిండెన్బర్గ్ లాభాలను ఆర్జించాలని కుట్ర చేసిందని, అందులో భాగంగానే మాధవి బచ్పై ఆరోపణలు చేసిందని విమర్శించింది. గతంలో తమ గ్రూప్ పై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ హిండెన్బర్గ్ ఆరోపణలు అసత్యమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిన విషయాన్ని గుర్తు చేసింది. శనివారం సాయంత్రం హిండెన్బర్గ్ విడుదల చేసిన ఓ నివేదికలో అదానీ గ్రూపునకు విదేశాల నుంచి నిధులను సమకూరుస్తున్న పలు డొల్ల కంపెనీల్లో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్, ఆమె భర్త దావల్ బచ్లకు వాటాలున్నాయని వెల్లడించింది. బెర్ముడా, మారిషస్ దేశాలలో ఏర్పాటైన డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపుకు విదేశీ నిధులు సమకూరుతున్నాయని చెప్పింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా 2015 జూన్ 5న సింగపూర్లో ఈ ఖాతా తెరిచారని తెలిపింది. మాధవి దంపతులు 2015లో అదానీ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టగా, ఆ తర్వాత అంటే 2017లో మాధవి బచ్ సెబీలో శాశ్వత డైరెక్టర్ పదవి చేపట్టారు. అనంతరం 2022 మార్చిలో సెబీ చీఫ్ గా నియమితులయ్యారు. అదానీ గ్రూప్ అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈ కంపెనీలలో మాధవి, దావల్ బచ్లకు వాటాలున్నాయని హిండెన్బర్గ్ ఆరోపిస్తోంది. ఈ వార్త స్టాక్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.